ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవ, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, గడిచిన రాత్రంతా కూడా అయా మీ కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మా గృహాల చుట్టూ మీరు అనుగ్రహించిన కంచెను బట్టి వందనాలు. మాకు మంచి నిద్రను అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా తండ్రి, ఈ లోకయాత్రలో ఈ రోజును మాకు అనుగ్రహించినందుకు అయా మీరు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు. ప్రభువా, యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనము, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను అంటున్నాడు భక్తుడు. నాయన అవునయ్యా, యోబు భక్తుడు అయా తన చివరి రోజు వరకు కూడా ప్రభువా అయా మీపై ఉన్న భక్తిని వదులుకోడని తండ్రి, యథార్థతను విడవడని తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడుతున్నారు తండ్రి. అయా ఈ రోజున తండ్రి, ఏ విషయాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి, ఏ వ్యక్తిని బట్టి, ఏ లాభాపేక్షను బట్టి, ఏ ఆకర్షణను బట్టి కూడా తండ్రి మేము కూడా నాయన మా యొక్క యథార్థతను విడవకుండా జీవించుటకు కృప చూపించండి. అయా మేము తండ్రి మార్గము తప్పి ప్రవర్తించకుండా సహాయము దయచేయండి. అయా మీరు మా వైపు చూస్తున్నారని, ఈ లోకం కోసం కాదు కానీ మీకోసం మేము జీవించేవారుగా ఉండాలని, నిత్య జీవానికి మేము పాత్రులము అయ్యేలాగున ఈ రోజున మా జీవితం ఉండాలని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా మా యొక్క యథార్థత విషయంలో మేము ఈరోజు కాంప్రమైజ్ అవ్వకుండా నాయన కృప చూపించండి. పాపం వైపు మా కనులు త్రిప్పకుండా తండ్రి మీరే మాకు సహాయము దయచేయండి. నాయనా ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, ప్రతి కుటుంబాన్ని బట్టి అడుగుతున్నాం. ఎవరందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ రోజున నాయన అయ్యా మీ కృపను బట్టి ఈ రోజున మేము మొదలు పెడుతూ ఉండగా నాయన మీరే మాకు తోడై ఉండండి తండ్రి. మా యొక్క పనులన్నిటిలో కూడా మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి తండ్రి. అయ్యా మేము అన్యాయంగా ప్రవర్తించకుండా న్యాయముగా పని చేసుకుంటూ, యథార్థంగా పని చేసుకుంటూ, బద్ధకం లేకుండా ఉంటూ, నీరసం లేకుండా ఉంటూ ప్రభువా మా పనులలో తండ్రి నూరంతల ఆశీర్వాదం పొందుకునే వారిగా మమ్మల్ని దీవించండి తండ్రి. చేస్తున్న ఎటువంటి జాబ్లైనా, బిజినెస్లైనా, అయా మరే ఇతర కార్యాలైనా వాటన్నిటిలో బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా నాయన. అదేవిధంగా మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. వెళుతున్న వాహనాలను, వెళ్తున్న మార్గాలను తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం. క్షేమకరమైన ప్రయాణం మాకు దయచేయండి నాయన. అయ్యా ఎవరు కూడా ఎటువంటి ప్రమాదము బారిన, ఎటువంటి అపాయము బారిన పడకుండా బిడ్డలు సురక్షితముగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చబడులాగున్న సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన ఈ రోజున ప్రతి బిడ్డకు అయ్యా మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించి ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయండి నాయన. ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్య విషయంలో సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి తండ్రి. అయా ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా ప్రతి ఒక్కరికి తండ్రి ఆయా సమయంలో తండ్రి భోజనమును సమకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నాయన. ఆత్మీయతలో వృద్ధిపరచమని తండ్రి బ్రతిమాలుతున్నాం. అదేవిధంగా ఈ రోజున నాయన మేము నాయన మా యొక్క ప్రతి క్రియ కూడా నాయన మీ నామాన్ని గణపరిచేదిగా ఉండటకు కృప చూపించండి తండ్రి. బిడ్డలు వెళ్తున్న ఇంటర్వ్యూస్లో, బిడ్డలు వెళ్తున్న ఆ ఎగ్జామ్స్లో తండ్రి మీరే తోడై ఉండి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఆయా హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, ఏ విషయంలో వెళ్తున్నారో అవన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు నాయన మీరు తోడై ఉండండి తండ్రి. ప్రభువా ఈరోజు అపవాది మా సమయాన్ని దొంగలించకుండా కాపాడమని, అయా ఏ ఒక్కరితో ఎటువంటి గొడవలు లేకుండా ప్రతి ఒక్కరితో శాంతి సమాధానాలతో జీవించే మనసును మాకు అనుగ్రహించమని నాయన. ఈరోజంతను నాయన ఉత్సాహంగా ఆయా శక్తి కలిగి బలం కలిగి జీవించుటకు కృప చూపించమని తండ్రి. మీ కృప మీ దయ వలన ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారందరినీ కూడా దీవించి వారందరినీ కూడా ఆశీర్వదించమని తండ్రి. మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించి మీకు సాక్షులుగా మీ యొక్క రాజ్య వ్యాప్తిలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉండుటకు కృప చూపించమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.